హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మాకైతే గుంటూరులో బీభత్సమైన ఎండలండి, మామూలుగా లేవు అసలు. కనీసం బాల్కనీలో కాలు పెట్టాలన్నా కూడా దారుణమైన పరిస్థితి. తుఫాను అనుకుంటాను. ఈ ఎండ వాతావరణానికి తోడు ఆ గాలి, విపరీతమైన గాలి అండి. అస్సలు బాబోయ్, మాకు అసలు ఏ వాతావరణం ఇది అనేది కూడా తెలియని పరిస్థితిగా ఉంది. అంత దారుణంగా ఉంది మా గుంటూరులో. మీ అందరి దగ్గర అందరికీ అలాగే ఉంది. ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాల వరకు అయితే తెలిసిందైతే మాత్రం బీభత్సమైన ఎండలు ఉన్నాయి. సరేనండి, ఈరోజు బ్లాగ్ వచ్చేసి మాది గృహప్రవేశం అయిపోయిందండి. రీసెంట్గానే అయిపోయింది, కానీ అప్పటికి మేము ఛానల్ స్టార్ట్ చేయలేదు. కానీ నాకు పెట్టుబడి చీరలు అవన్నీ గృహప్రవేశానికి చాలా వచ్చినాయి. అవన్నీ ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎవరు పెట్టారు, ఏ చీరలు ఎవరు పెట్టారు అనేది, నాకు వచ్చిన శారీస్ అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఈసారి ఊరు వెళ్ళినప్పుడు మా హౌస్ టూర్ కూడా మీకు కంపల్సరీగా చూపిస్తానండి. మేమైతే ఇక్కడ కాదు, మేము రీసెంట్గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసింది ఇక్కడైతే కాదండి, మా ఓన్ ప్రాపర్టీ దగ్గరే మేము చేసుకున్నాము. అదైతే ఈసారి మీకు చూపిస్తాము. ఇక్కడ కాకుండా అక్కడ ఎందుకు అంటే, మాకు సొంత ఊరు అనేది మాకు చాలా ఇష్టం అండి. ఎప్పటికైనా సొంత ఊర్లో, పల్లెటూరులో ఉండాలి అనేది మాకు చాలా ఇష్టం. పిల్లలు చదువులు అయిపోయిన తర్వాత కూడా మేము మా ఓన్ వెళ్ళిపోదాం అనుకుంటాము. అందుకని చెప్పి అక్కడ ఒక చిన్న హౌస్, మేము ఎప్పుడైనా పండగలకు వెళ్ళినా ఊరికి, మా రిలేటివ్స్ అందరూ అక్కడే ఉంటారు కాబట్టి పండగలకు వెళ్ళినా లేకపోతే ఏదైనా అకేషన్స్ ఉన్నా ఏవైనా వెళ్ళినా కూడా అక్కడ కంఫర్ట్గా ఉండడానికి అయితే మాత్రం మేము చిన్నది హౌస్ పెట్టుకున్నామండి. అది గృహప్రవేశం చేసుకున్నాము. దానికి వచ్చిన నాకు పెట్టుబడి కింద మా రిలేటివ్స్ కానీ, మా అమ్మ వాళ్ళు, చెల్లి వాళ్ళు, మా అత్తగారి తరపున అందరూ కూడా పెట్టినవి ఉన్నాయి. ఇప్పుడు మీతో అవి షేర్ చేసుకుంటాను. ఓకేనండి. ఇది ఫస్ట్ ఈ శారీ వచ్చేసండి, మా సార్ గారు, మా వారి పనిచేసే కంపెనీ సార్ వాళ్ళు వచ్చారు, వాళ్ళ మిస్సెస్ సార్ వచ్చారు, వాళ్ళు పెట్టిందండి. ఈ శారీ వచ్చేసి చాలా బాగుందండి. శారీ పెట్టుబడి కింద మనకి ఒక చిన్న జాకెట్ ముక్క పెట్టినా కూడా మన ముత్తైదుతనానికి అది ఎంతో ముఖ్యమైనదేనండి. పెద్ద పెద్ద చీరలు పెట్టాలని లేదా కాస్ట్లీ చీరలు పెట్టాలని అనేం ఉండదు. మనకి పసుపు కుంకుమ కింద పెట్టిన చిన్న జాకెట్ ముక్క అయినా సరే అది ఎంతో విలువైందేనండి మనకి. ఇది వచ్చేసి మా వారు పనిచేసే కంపెనీలో వాళ్ళ సారు మేడం వాళ్ళు వచ్చారు, వాళ్ళు పెట్టిందండి. ఇది వచ్చేసి నెక్స్ట్ సారీ బాగుంది, అది మాకు నచ్చింది. అది కూడా ఇంకా ఈ శారీ అండి, ఇది కూడా మా సారు పనిచేసే తన కింద వర్కర్లు వచ్చారండి, వర్కర్స్ వాళ్ళు తెచ్చారు, మాకు బట్టలు పెట్టారు. దానిలో ఈ శారీ నాకు పెట్టారండి. ఇది వచ్చేసి సెకండ్ శారీ. ఇది తీసుకొచ్చారు వాళ్ళు, నాకు ఇది పెట్టారు. థర్డ్ శారీ వచ్చేసి ఇదండి. ఇది మా వారు, మా హస్బెండ్ వాళ్ళ పిన్ని పెట్టారు. ఇది అంటే మా చిన్నత్త గారు పెట్టారండి ఈ చీర. ఇది కూడా బాగుంది. ఇది మా చిన్నత్తయ్య గారు పెట్టారు ఈ చీర. ఇది వచ్చేసి మాకు అక్కడ అంటే పల్లెటూరు కదండి, అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారు. మాకు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు వాళ్ళు వర్కర్ వాళ్ళ మిస్సెస్ వాళ్ళు తీసుకొచ్చారండి. ఇది అంటే పెద్ద ఇదేం కాదు, కానీ నాకు చాలా విలువైందండి. నాకు ఏదైనా సరే, నాకు పెట్టిన జాకెట్ ముక్క అయినా సరే నాకు చాలా విలువైంది అండి. ఇది వాళ్ళు తీసుకొచ్చారు. ఇది ఈ శారీ వచ్చేసి, ఇది వచ్చేసి ఊర్లో మా అత్తగారి తరపున రిలేటివ్స్ అండి. ఇంకా అంటే ఇక ప్రతి ఒక్కళ్ళు పేర్లు అంటే మెన్షన్ చేయలేం కదా, వీడియో లాంగ్ అయిపోతుంది, లెంత్ అయిపోతుంది.
కాబట్టి ప్రతి ఒక్కరిది మెన్షన్ చేయలేము కదా. ఇది కూడా మాకు మా సొంత ఊరిలో వాళ్ళు పసుపు కుంకుమ కింద నాకు పెట్టిందేనండి. ఈ శారీ వచ్చేసి ఇంకా ఇదండి, ఇది కూడా సేమ్ ఊరు నుండి వేరే ఊరి నుండి వచ్చిన చుట్టాలు పెట్టారు. ఇది కూడా నాకు పెట్టుబడి కింద వచ్చిందేనండి ఈ చీర కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లౌజ్ పీస్. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి, ఇది మాకు మా అత్తగారు అక్కడ ఇళ్ళ దగ్గర, అంటే మనకి పల్లెటూరులో వచ్చేసి ప్రతి ఒక్కళ్ళతో మనకి రిలేషన్ ఉంటుందండి. అక్క అని, అత్త అని, పిన్ని అని, ప్రతి ఒక్కరితో రిలేషన్ ఉంటుంది కదా. అలాగే ఇది కూడా నాకు అత్తగారు వరుస అవుతారండి. ఆవిడ పెట్టింది ఈ శారీ నాకు. ఇవి కూడానండి, ఇవి సిల్క్ చీరలు, ఇవి కూడా చాలా వచ్చినాయి నాకు. ఇది కూడానండి, ఇదొక శారీ సిల్క్ చీరల్లో. ఇదొకటండి, ఇది నాకు గుంటూరులో మాకు సేమ్ మా ఊరు వాళ్ళే ఆడపడుచు అవుతుందండి, ఆవిడ పెట్టింది ఇది. అలాగే ఇదిగోండి, ఇదొక శారీ. అలాగే అన్నీ కూడా చాలా మెత్తగా ఉన్నాయండి చీరలు, చాలా బాగున్నాయి. ఇదొకటండి. ఇంకా అందరూ కూడా అది భోజనాల టైం అవుతుందని చెప్పేసి హడావిడిగా ఇంకా బొట్టు పెట్టేసి చాలామంది అండి, ఇంకా హడావిడిగా అసలు ఎవరు పెట్టారు, ఎవరు నాకు తీసుకొచ్చారు, మాకు బట్టలు తెచ్చారు అనేది కూడా అసలు కనీసం వాళ్ళ ఫేస్లు చూసి మళ్ళీ రేపు రిటర్న్ పెట్టడానికైనా సరే నేను చూడలేదండి. అందరూ హడావిడిగా ఒళ్ళో పెట్టేసి వెళ్ళిపోయారు. కాబట్టి నేను అందరూ మెన్షన్ చేసి చెప్పలేను. ఇవండి, ఇవి కూడా ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయండి, గోల్డెన్ ఉన్నాయి. ఇదిగోండి, ఇదొకటి, ఇదొక శారీ అండి. ఇది వచ్చేసి మా పిన్ని పెట్టారు ఈ చీర. ఇంకా ఉన్నాయండి, ఇంకా వచ్చేసి ఇదొక చీర అండి. ఈ చీరలు వచ్చినాయి. ఇంకా నేను పెట్టుబడికి బ్లౌజ్ పీస్లు వచ్చేసి ఇవిగోండి, ఇవన్నీ బ్లౌజ్ పీస్లు. ఇవి కూడా నాకు పెట్టుబడి కింద వచ్చినాయండి. ఈ బ్లౌజ్ పీస్లు ఇవన్నీ కూడా నాకు పెట్టుబడి కింద వచ్చినాయివేనండి. అందరూ పెట్టినవి, కొంతమంది బ్లౌజ్ పీస్లు పెట్టి మనమే పెట్టాను, ఇంకా వాటి కింద వచ్చినాయనండి. ఇవి వచ్చేసి అయితే బ్లౌజ్ పీసులు నేను చాలా తీసుకున్నానండి. ఇక చీరలు కూడా ఇంపార్టెంట్ అయిన వాళ్ళందరికీ కూడా, మా చెల్లెళ్ళకి, అత్తగారి వాళ్ళకి, అందరికీ కూడా ఇంపార్టెంట్ అయిన వాళ్ళందరికీ కూడా చీరలే తీసుకున్నాను. పెట్టను ఆడపడుచు అంటే నాకు ఓన్ ఆడపడుచు అయితే లేదండి, వీళ్ళమ్మ సార్ వాళ్ళ బాబాయ్ కూతురున్నారు, వాళ్ళకి దగ్గర వాళ్ళందరికీ కూడా దగ్గర 15 చీరలు 20 చీరలు పెట్టుబడి కింద తీసుకున్నాను. అందరికీ పెట్టేశాను. కొంతమందికి బ్లౌజ్ పీసులు పెట్టేశాము. ఇక మనకి తాంబూలం, ఇంకా ఈ బ్లౌజ్ పీస్లు చాలా తీసుకొచ్చాము. గిఫ్ట్లు కూడా ఇచ్చామండి, గాజు జార్స్ గిఫ్ట్లు ఇచ్చాము. ఇక వాటితో పాటు బ్లౌజ్ పీస్ కూడా పెట్టామండి. ఇక ఈ బ్లౌజ్ పీసులు పెట్టిన వాటిలో ఇవి మిగిలినవి. ఇంకా ఈసారి ఎప్పుడైనా మా బాబు ఫంక్షన్ ఒకటి ఉంది చిన్నది, అప్పుడు ఎవరికైనా పెట్టడానికి అవి ఉంటాయి అని చెప్పేసి ఇవి ఇంకా తీసుకున్నాను. ఇంకా లాస్ట్గా ఒకటైతేనండి, మా అమ్మ వాళ్ళు ఏం చీర పెట్టారు అనేది నేను చూపించలేదు. ఇవన్నీ కూడా ఇంకా నా తరపున, మా సార్ తరపున రిలేటివ్స్ అందరూ పెట్టినవే. ఇంకా మా అమ్మ నాకు పుట్టింటి నుండి సారీ కింద వచ్చిన చీర ఏదంటే ఇదండి. ఈ చీర నాకు, ఈ చీర అమ్మ వాళ్ళు పెట్టారు. మా సార్కి వచ్చేసి ఆయన రెడీమేడ్గానే ప్యాంటు షర్టు అవి రెడీమేడ్గానే ముందుగా పట్టు పంచే అవి అమ్మ వాళ్ళ తరపున తెచ్చుకున్నాడండి. అవి తీసుకున్నాం మేము, పట్టు పంచే అవి తను వ్రతం మీద కట్టుకున్నాడు, సత్యనారాయణ స్వామి వ్రతం కదా, ఆ వ్రతం మీద కట్టుకున్నాడండి. నేను వేరే పట్టు చీర తీసుకొని గోప్రవేశం రోజు కట్టుకున్నాను. ఇది వచ్చేసి నాకు మా అమ్మ వాళ్ళు పుట్టింటి సారీ కింద తెచ్చిందండి. మా సారీకి తెచ్చిన పట్టు పంచ అవన్నీ ఆయనకి కట్టేసుకున్నారు అవి. ఇదండి, ఎలా ఉన్నాయండి శారీస్. మనకి పసుపు కుంకుమ పెట్టి చిన్న బ్లౌజ్ పీస్ పెట్టినా కూడా అది ఎంతో విలువైందని నేనైతే అలాగే అనుకుంటానండి.
లేదా కనీసం నుదుటిన బొట్టు పెట్టినా కూడా ఒక ముత్తైదుతనానికి అంతకన్నా కావాల్సిందేం లేదు అనుకుంటాను. ఖరీదైన వస్తువులే మన లైఫ్లో అవసరం లేదు కదా, కొన్నిటికి విలువ కట్టలేము. బట్ అన్నీ చూపించాను. ఇంతేనండి ఈరోజు బ్లాగ్. సరేనండి, వీటిలో నేను ఇంకా కొన్ని పేర్లు అయితే మెన్షన్ చేసి చెప్పలేదు. ప్రతి కూడా మా అత్తగారు కూడా చీర పెట్టారు, అది నేను కట్టుకోవాలి అని అన్నారు. వెంటనే కుట్టించుకొని అది ఒకసారి కుట్టించుకొని గుడికి వెళ్తా ఒకరోజు కట్టుకున్నాను. అది చూపించలేదు. ఇదైతే నేను అమ్మవాడు పెట్టింది అయితే నేను ఇంకా కుట్టించుకోలేదండి. దీన్ని ఇట్లాగే ఉంచాను. దాన్ని కొంచెం వర్క్ చేయించుకొని కుట్టించుకోవచ్చు అని. ఆ అత్తయ్య గారు పెట్టింది అయితే మాత్రం నేను మంచి రోజు చూసి గుడికి వెళ్ళేటప్పుడు మనం ఆ పెళ్లి రోజు ఉంది, పెళ్లి రోజుని కట్టేసుకున్నాను దాన్ని. సరేనండి, ఇదండి ఈరోజు బ్లాగ్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి, ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.